బులెటిన్లోని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. జూలై 14 నుంచి ప్రభుత్వం రేషన్ కార్డులు అందించనుంది. తుంగతుర్తిలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు అందించనుంది. ఇక తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. జూలై 14 నుంచి ప్రభుత్వం రేషన్ కార్డులు అందించనుంది. తుంగతుర్తిలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులను అందించనుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అటు సుమారు ప్రభుత్వం 2 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులను అందించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్డులు అందించే అవకాశం కనిపిస్తుంది కదా, మరి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అప్లికేషన్ల ప్రక్రియ, లిస్ట్ ఫైనల్ చేసే ప్రక్రియ కూడా పూర్తయింది. సో 14వ తేదీన ఈ రేషన్ కార్డులను పంపిణీ తుంగతుర్తి నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే 2 లక్షలకు పైగా 2,03,000కు పైగా ఈ కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. గత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎవరికి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా దాదాపు మొత్తం 3-4 నెలల్లో కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియకు దరఖాస్తు చేసుకోవడము, కొత్తగా పేర్లను నమోదు చేసే ప్రక్రియను కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. సో అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. దాంట్లో ఆ లిస్ట్ లో 2,03,000కు పైగా లబ్ధిదారులను ఎంపిక చేసింది. సో తుంగతుర్తి నియోజకవర్గ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి 14వ తేదీన రేషన్ కార్డులను పంపిణీ చేయనట్లు కూడా తెలుస్తుంది. సో ఇంకా ఏదైతే లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఏదైతే పేర్లు నమోదు ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతుందని చెప్పి కూడా సివిల్ సప్లై అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.